రైట్. ఓకే సార్. రైట్, మీరు ఇప్పుడు పోరాడుతున్నారు. నిజానికి అతనికి అన్యాయమే జరిగింది అనుకుందాం. ఓకే. మీ పాస్టర్స్ అందరూ మాట్లాడుకునే అంటే ఒక కేసు పెట్టడమో, హైకోర్టుకి వెళ్ళడం, డెఫినెట్ గా ఇట్లా చేస్తారు. ఆల్రెడీ ఎస్పీనో కలవడమో చేస్తే బెటర్. ఆల్రెడీ క్రైస్తవ హైకోర్టు సమాజాన్ని అంతా కూడా రెచ్చగొట్టి మీరు డిబేట్లు పెట్టి లైవ్లు పెట్టి ఇదంతా కూడా ఎందుకు క్రైస్తవ చేస్తున్నారు? సమాజాన్ని రెచ్చగొట్టడం ఇన్ ద సెన్స్ మీరు బయటికి వచ్చి దాడులు చేయండి, ఇది రెచ్చగొట్టడం అంటే. మేము క్రైస్తవ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి సమాజాన్ని గారు ఉన్నారు, అతనికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఉంది. ఇప్పుడు అతను అదే మాట్లాడుతున్నారు కదా, ఏం మాట్లాడుతున్నాడు? ప్రేయర్ చేయాల్సిన ప్లేస్ లో ప్రవీణ్ పాస్టర్ ఎట్లా జరిగింది స్టోరీ అంతా కూడా అక్కడ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చెప్పనండి, తప్పేముంది? అవేర్నెస్ వస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఈ రోజు క్రైస్తవులు పనికిమాలిన నీకున్న అనుమానాల వల్ల వ్యవస్థల పైన వాళ్ళకు కూడా వినండి చెప్తాను, పోతుంది కదా. వినండి చెప్తాను. క్రైస్తవులు ఈ రోజు ఎలా తయారయ్యారంటే, సంఘాల్లో కొంతమంది పాస్టర్లు టీచింగ్స్ వల్ల క్రైస్తవులు చావచచ్చిన వాళ్ళలాగా బ్రతుకుతున్నారు, రోషం లేని వాళ్ళలాగా తయారయ్యారు. మేము ఏం చేస్తున్నామంటే చైతన్యం తీసుకొని వస్తున్నాం. ఏం చైతన్యం? ప్రభుత్వం మీద తిరగబడనని కాదు, అన్యాయం జరిగినప్పుడు లీగల్గా వెళ్ళి యాక్షన్ తీసుకోండి. ఒక ఎస్ఐనో ఒక సిఐనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇలా అన్యాయం జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి, ఇలా అడగటానికి చైతన్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మీ పాస్టర్స్ అందరూ కలిసి హోమ్ మినిస్టర్ ను డెఫినెట్ కలిసే ఆలోచన ఉంది. ఆల్రెడీ హైకోర్టుకు వేసాము, రేపు మాపు నంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాతో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయనే వేశారు హైకోర్టుకి. అక్కడ కూడా కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఏదైనా లీగల్గా ఫైట్ చేస్తాం. యాక్సిడెంట్ రిపోర్ట్ కనుక వస్తే వి ఫైట్ లీగల్. డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే మేము బయటకు వచ్చి పోరాడతాం. అది మౌన పోరాటం, ప్రేమ పోరాటం. మరి ఎవరైనా కొంచెం క్రైస్తవ సమాజం బయటకు వచ్చి దారుణాలకు పాల్పడితే మాత్రం పాస్టర్లే తప్పనొచ్చా? డెఫినెట్గా ఇంతవరకు పాల్పడినట్టు లేదండి చరిత్రలో. చెప్తున్నా సార్, అంతెందుకు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రిపోర్ట్ వస్తుంది, ఇదే వస్తుందని ముందే మీరే ఒకటి నిర్ధారణకు వచ్చేసారు. ఒకటి చెప్తున్నా చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రాజమండ్రిలో డెడ్ బాడీ పంపించలేమేమో అని పోలీసు వాళ్ళు కూడా భయపడిపోయారు. ఎందుకంటే దాదాపుగా 20,000 మంది జనం రోడ్ జామ్ అయిపోయింది, వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే, మాకు ఇమీడియట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. అక్కడున్న పాస్టర్లమైన మేమందరం కూడా ఇమీడియట్గా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ఓకే అన్నారు, ఇస్తామన్నారు. కానీ బాడీని బయటికి తెచ్చేసాక, పోస్ట్ మార్టం అయ్యాక, ఇంక బడిలో ఎక్కించే ముందు అంబులెన్స్లో వాళ్ళు ఏమని చెప్పారంటే 3 days తర్వాత వస్తుంది అన్నారు. ఒక్కసారిగా షాక్ గురయ్యాం, ప్రజలందరికీ అర్థమైపోయింది. కానీ బాడీని ఆపేశారా? కొన్ని బాడీ వెళ్తున్న వ్యాన్ కొట్టడాలు కానీ రాళ్ళు వేయడం కానీ చేశారా? కొన్ని గేట్లు పగలు కొట్టారా? డోర్లు పగలు కొట్టారా? పోలీసుల మీద చేసుకున్నారా? చేయలేదే. మా క్రైస్తవులు ఎప్పటికీ అలా చేయరు. నేనే మీరు చెయ్యండి అని చెప్పినా చేయరు. అది చెప్తున్నా. నేనే ఒకవేళ మీరు రెచ్చిపోండి, ఇక మీరు నిలబడండి, తిరగబడండి అన్నా కూడా, నువ్వు పాస్టర్ అయినారా అంటారు మా వాళ్ళు. నన్ను గొర్రెలు అంటారు, కానీ గొర్రె స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి గొర్రెలు అంటే ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. గొర్రె స్వభావం అనేది ఒకటి, నేచర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విధానం. కుక్కని దేంతో పోలుస్తాం? కుక్కకున్నంత విశ్వాసం కూడా లేదురా అంటాం. అంటే ఏంటి? వాడు కుక్కనా? దాని స్వభావం అది. అంత ముద్ద పడేస్తే కృతజ్ఞతగా వాడి వెనకాల తిరుగుతుంటుంది, అన్నం పెట్టినోడు వెనకాల. అది దాని స్వభావం. గొర్రె స్వభావం ఏంటంటే కాపరి వెనకాల వెళ్తా ఉంటుంది. కాపరి ఎలా చెప్తే అలా వెళ్తుంది. ఆ స్వభావాన్ని బట్టి దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు. కానీ ఈరోజు చాలామంది వ్యంగ్యంగా, వెటకారంగా గొర్రెలను మాట్లాడినంత మాత్రాన మేము గొర్రెలు అయిపోయాం. గొర్రెలకి ఇంత జ్ఞానం ఉంటుంది ఏంటి? ఉండదు కదా. ఆ ఒక్క స్వభావం, ఏ ఒక్క స్వభావం? విధేయత, ఒబీడియన్స్. ఆ ఒక్క స్వభావం కోసం గొర్రెలోని పోల్చాడు దేవుడు. సార్, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, అప్పుడే రీపోస్ట్ మార్టం కూడా వెళ్ళిపోయారు. లేదండి, మేము మాట్లాడుతున్నారు గవర్నమెంట్ పైన నమ్మకం లేక. ఒకటి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చేయిస్తా ఉంటూ కూడా మాట్లాడేస్తున్నారు. వి నెవర్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. మేము ఎప్పుడు రీపోస్ట్ మార్టం చేయమని అడగం. ఎందుకంటే కుటుంబాన్ని హింసించిన వాళ్ళం అవుతాం. బాడీని అక్కడే నిలబెట్టాలని కూడా మేము అప్పుడు ఆలోచన చేశాం. కానీ అక్కడ ఒక కుటుంబం ఉంది, ఆయనకి. ఆ కుటుంబాన్ని సఫర్ చేసిన వాళ్ళం అవుతాం. మన పోరాటం కోసం ఫస్ట్ బాడీ పంపించేయాలనుకున్నాం. ఇప్పుడు రీపోస్ట్ మార్టం అంటే కుటుంబము చాలా శోకంలో ఉన్నారు, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. నేనే కాదు, ఏ పాస్టర్ అలా చెప్పడు. ఒకవేళ చెప్పినా కూడా తప్పు అని ఖండిస్తాను నేను. మీరు ఫైట్ చేయాలనుకుంటే లీగల్గా ఫైట్ చేద్దాం, సిబిఐ ఎంక్వైరీ వేయమందాం, హైకోర్టుకి వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దాం, న్యాయం జరిగి పోరాడదాం. చట్టాలు ఉన్నాయి కదా. అంతే తప్ప రీపోస్ట్ మార్టం చేయడానికి ఎవడో ఒకటి చెప్పాడని వాడు ఎవ్వడు ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోను. ఇప్పుడు ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ గారు చెప్తున్నారు కదా సార్, రీపోస్ట్ మార్టం హర్ష గారు కాదు, ఎవరు కాదండి, ఎవరు చెప్పినా రీపోస్ట్ మార్టం చేయకూడదు.
ఆ కుటుంబము చాలా విలవిల్లాడిపోతుంది ఇప్పుడే. అలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు. దానికి మేము కూడా మేము కూడా సపోర్ట్ చేయం. యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియన్ లీడర్స్ కానీ, క్రిస్టియన్ పాస్టర్స్ కానీ ఎవ్వరు కూడా దానికి ఎంకరేజ్ చేయము. రీపోస్ట్ మార్టం అనేది నో నీడ్. మరి ఇంకా అంటే ఇంకా క్లూస్ ఎలా వస్తాయి సార్? మరి నేను చెప్తున్నాను కదండి, మేము ఎంత పోరాటం చేసినా మా ఫైనల్ జడ్జ్ దేవుడే, న్యాయ నిర్ణేత మా దేవుడే. ఇదంతా మేము చేస్తుంది ఏంటంటే మా వంతు శక్తి లోపం లేని ప్రయత్నం మాత్రమే. అల్టిమేట్గా మేము దేవుని చేతుల్లోనే పెడతాం. న్యాయం తీర్చేవాడు ఆయన. తప్పు చేసి ఉంటే ఒకవేళ ఎవరైనా వాళ్ళని శిక్షించేవాడు కూడా ఆయనే. యుద్ధము మాది, యుద్ధము దేవుడిది, విజయం మాది. ఇది మాకు తెలుసు. అల్టిమేట్గా మేము డిపెండ్ అయితే దేవుడి మీదే. అలా అని చేతులు ఇంట్లో పెట్టుకుని దేవుడు చూసుకుంటారు కదా, మీ ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు. ప్రశ్నించమంటున్నాం, నిలబడదాం, న్యాయ పోరాటం చేద్దాం. బయట కొంతమంది క్రిస్టియన్స్ అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఒక్కసారి బైబిల్ మేము పక్కన పెడితే అసలు ఎలా ఉంటుందో చూపిస్తాం. ఒక్కసారి బైబిల్ పెడితే ఉద్యోగం చేసుకోవాలా? ఒకసారి బైబిల్ పక్కన పెడితే పనికి వెళ్ళొచ్చు. ఒకసారి బైబిల్ పక్కన పెడితే బిజినెస్ చేసుకోవచ్చు. చేతులకైనా గాజులు తొడుక్కున్నా అనుకుంటున్నారని ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు చాలా తప్పు తప్పు తప్పు. ఖండిస్తాను. బైబిల్ పక్కన పెడితే ఆలోచన తప్పు. బైబిల్ పట్టుకొని చేయదని. బైబిల్ పట్టుకోక ముందు మేము రౌడీలు గోండాలు అంటూ కూడా మాట్లాడారు. ఆ పాత జీవితాలను ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడేంటో దీన్ని బట్టి మాట్లాడాలి తప్ప, పక్కన పెడితే నేను రౌడీని అవుతానంటే అవతల వాళ్ళ చర్య కూడా, యాక్షన్కి రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. దీన్ని రెచ్చగొట్టడం అంటారు. నేను దాదాపుగా 10 రోజుల నుంచి, నేనే కాదు కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతున్నాను. ఒక లాజికల్గా, ఒక పద్ధతిగా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎందుకు ఇలా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు టాలీ అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వం సమాధానం ఇవ్వటం లేదు, ఇవే మాట్లాడుతున్నాం తప్ప బైబిల్ పక్కన పెడతాం, మేము రెచ్చిపోతాం, తిరగబడతాం అనే వ్యాఖ్యలు నేను చేసినా తప్పే, ఇంకే పాస్టర్ చేసినా తప్పే. దాన్ని నేను ఖండిస్తాను. అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు బైబిల్, వాక్యానుసారమైనటువంటి విధానం అది కాదు, క్రమం అది కాదు. పోరాటం చేయాలంటే కూడా వాక్యానుసారమైన పోరాటమే చేయాలి. అయితే ఫైనల్గా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదొచ్చినా దాన్ని మీరు స్వీకరిస్తారు? స్వీకరించక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వము అధికారులకు లోబడుడి అని వాక్యమే చెప్పింది. ఏదొచ్చినా స్వీకరించాల్సిందే. ఆ వచ్చిన రిపోర్ట్ని బట్టి మా రెస్పాన్స్ వేరే ఉంటుంది, రియాక్షన్ వేరే ఉంటుంది. ఆయన యాక్సిడెంట్ అని వస్తే అండి, లీగల్గా మేము హైకోర్టు, సిబిఐ న్యాయబద్ధంగా ఫైట్ చేస్తాం. ఆయన మర్డర్ అంటే నిందితులను తీసుకురండి సార్, త్వరగా శిక్షించండి అని కోరుతామో, నిందితులు బయటకు వచ్చాక క్షమించమంటామో తెలీదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ అని వస్తే మాత్రం ఆయన మీద తప్పుడు ముద్ర వేసినందుకు మేము మౌన పోరాటం చేస్తాం. ఆమర నిరాహారదీక్షకు కూర్చుంటాం. తిండి లేకుండా చచ్చిపోయిన పర్లా కూర్చున్న దగ్గర నుంచి లేవం. మేము ఎవరికి హాని చేయం, మాకు మేము హాని చేసుకుంటాం.